కామారెడ్డి పెద్ద చెరువుల మృగశిర కార్తె సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలకు చేపలు పెట్టడం జరిగింది। ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కురపాల మహేందర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు। మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారంటే ఈ ఋతుపవనాల మార్పిడి వల్ల వాతావరణంలో మార్పులొచ్చి శరీరం తట్టుకోలేక జలుబు, దగ్గు, ఉబ్బసం వ్యాధులు అనేటివి వచ్చి ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వారి బారి నుంచి తప్పించుకోవడానికి చేపలు తింటారు। ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ అనే విటమిన్లు అధికంగా ఉంటాయి కాబట్టి శరీరాన్ని తట్టుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి మృగశిర కార్తె రోజు ప్రజలంతా చేపలు తింటారన్నారు। ఈ రోజు ఆదివారం కాబట్టి ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేపలు కొనుగోలు చేస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కురపాల మహేందర్, ఉపాధ్యక్షులు పాక నారాయణ, కార్యదర్శి కొరుపాల సురేష్, డైరెక్టర్లు సత్యప్రకాష్, ఎల్లయ్య, రాజు, విష్ణు, ప్రసాద్, రవికాంత్, దువ్వల శ్రీనివాస్, ఇరు వర్గాల అధ్యక్షులు దువ్వల నారాయణ, పంపరి విజయ్ కుమార్, అంగర వివేకానంద, గౌటి రమేష్, పాక రమేష్ తదితరులు పాల్గొన్నారు। మృగశిర కార్తె శుభాకాంక్షలు। ఈ మృగశిర కార్తెను మిర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు, తెలంగాణ భాషలో మిర్గం అని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు। ముఖ్యంగా మిర్గం రోజు అంటే మృగశిర కార్తె రోజు చేపలే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తింటారు। ఎందుకోసం అనంటే ఈ ఋతుపవనాల మార్పిడి వల్ల వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఆ శరీరాన్ని తట్టుకోవడం కోసము చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, తర్వాత అయోడిన్, జింక్ అలాంటి విటమిన్స్ ఉంటాయి కాబట్టి శరీరము వాతావరణానికి తట్టుకొని నిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలంతా మృగశిర కార్తె రోజు చేపలు తింటారు। తర్వాత హైదరాబాద్ లో నాంపల్లిలో బత్తిని సోదరులు కూడా చేపల పంపిణీ మందు చేస్తూ ఉంటారు, చేప మందు చేస్తూ ఉంటారు। దాంతో ఈ ఉబ్బసము, జలుబు, దగ్గు ఇలాంటి వ్యాధులన్నీ నయమవుతాయి। అందుగురించి చేపలు మాత్రం ఖచ్చితంగా మిర్గం రోజు తింటారు। ఈ రోజు మృగశిర కార్తె రోజు కామారెడ్డి పెద్ద చెరువులో మేము చేపలు పట్టిస్తున్నాము। కామారెడ్డి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేపలు పట్టి అందుబాటులో ఉన్న ఈ చేపల్ని మరీ ఎక్కువ రేటు కాకుండా 200-250 రూపాయల చొప్పున అమ్మపిస్తున్నాము। మామూలుగా రోజుల లోపలైతే 150 రూపాయల చొప్పున కిలో అమ్ముతాము। ఈ రోజు మాత్రం కొద్దిగా ఎక్కువ 200 లేదా 250 చొప్పున అమ్ముతున్నాము। దీంట్లో కుర్రమీను మాత్రం 500 రూపాయల కిలో చొప్పున అమ్ముతున్నామండి। కామారెడ్డి పట్టణ ప్రజలకు మృగశిర కార్తె అంటే మిర్గం రోజు మా FCS తరపున కామారెడ్డి ప్రజలందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు చేపలు పట్టడము స్టార్ట్ చేసినాము। మేము ఈ రోజు కాక మేము గత 6 నెలల నుంచి పడుతున్నాము। ప్రతి వారం బట్టి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు విధంగా మార్కెట్ ధరల ప్రకారం అమ్ముతున్నాము। ఈ రోజు స్పెషల్ గా మృగశిర కార్తె సందర్భంగా మేము పట్టిన చేపలను ఇది కేవలం ఈ రోజు ఎందుకు తింటారు అంటే ఉబ్బస వ్యాధి అనేది ప్రతి కొంతమందికి జబ్బు ఉంటుంది। ఆ జబ్బు పోవాలని అంటే కౌసు ఈ చేపలో ఉన్నటువంటి విటమిన్ దాని వల్ల ఉబ్బస వ్యాధి పోతుందని దాన్ని ప్రతి ఒక్కళ్ళు గోళీలు ఆయుర్వేదిక మందులు లాంటిది ఈ రోజు పంపిణీ జరుగుతున్నది। కామారెడ్డి జరుగుతున్నది, వాడవాడలో కొంత జరుగుతుంది, హైదరాబాద్ లో అయితే గత 50-60 సంవత్సరాల నుంచి జరుగుతున్నాం। మా చిన్నతనంలో నుంచి చూస్తున్నాం। ఈ మృగశిర కార్తెకి స్పెషల్ గా చేపలు మాత్రమే తింటున్నారు। కేవలం ఈ కౌసు వల్ల ప్రతి మనిషి ఆరోగ్యవంతులుగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ మృగశిర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు। కామారెడ్డి పట్టణ ప్రజలకు FCS గంగపుత్ర సంఘం కామారెడ్డి తరఫున మృగశిర కార్తె శుభాకాంక్షలు। మేము కామారెడ్డి చెరువులో చేపలు పట్టించి 250 నుంచి 200 వరకు పబ్లిక్ అందజేశాము। అందరూ సహకరించిన పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు। కాబట్టి